ఇవాళ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెట్టి లడ్డూలో పంది కవ్వు కలిపి కోట్లాది హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి జగన్ ప్రభుత్వ దుర్మార్గానికి నిరసనగా ఒక భారీ హిందూ యువతతో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశము కేవలం ర్యాలీతో ఆగిపోవడం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాల్లో కేవలం హిందువులు స్వేచ్ఛగా బతకడానికి ఉన్నటువంటి ఒక భూమి ఈ భారతదేశం. అయితే ఈరోజు సెక్యులరిజం అనే ఒక మేక వన్య పులి వేషం వేసుకున్న రాజకీయ నాయకులు కేవలం ఆదాయం ఉండే దేవస్థానాలని కొల్లగొడుతూ వారి నిరుద్యోగులను, రాజకీయ నాయకులను వాళ్ళ కమిషన్ల కోసము దాంట్లో మెంబర్లుగా, చైర్మన్లుగా, ఈవోలుగా, ఉద్యోగస్తులుగా నియమిస్తూ దేవుడికి మనం సమర్పించే ప్రతి పైసా ధర్మ ప్రచారానికి కాకుండా వారి స్వార్థానికి వినియోగించుకుంటున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వారి దృక్పథము, వారి దూరదృష్టిని విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి నేను అభినందిస్తూ ఉన్నా. భారతదేశంలో ఇప్పటికీ 80% పైన హిందువులు ఉన్నారు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలోనే కానివ్వండి, ఈ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పటి నుంచి నా ఊహకు తెలిసి ఏ ఒక పెద్ద నాయకుడు మెజారిటీ ప్రజల మనోభావాల్ని గుర్తించడము, దాన్ని కాపాడాలని నినదించడము కేవలం పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమైంది. ఈ విషయంలో ప్రతి రాజకీయ నాయకుడు ఇప్పటికైనా కళ్ళు తెరవాల. మీరు సెక్యులరిజం పేరుతో హిందువుల యొక్క ధార్మిక కేంద్రాలని, హిందువుల యొక్క ధార్మిక ఆదాయాన్ని కొల్లగొట్టి ఇతరులకు మేలు చేస్తాము అంటే ఇది ఇంకా చెల్లే విషయం కాదు. ఈరోజు తిరుపతి అయ్యింది. తిరుపతిలో జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని దేవస్థానాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. తిరుపతిలో జరిగినటువంటి అపచారము, ఒక పంది మాంసాన్ని ఇన్ని రోజులు ఈ 5 సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తులకు తినిపించడము, మనకుండే న్యాయ స్మృతి ఏదైతే ఉందో దాంతో శిక్ష చేస్తే సరిపోదు. అంతకంటే పెద్ద శిక్ష భగవంతుడు వేయాల్సిందే. అంతకంటే ముందు ప్రతి హిందువు కూడా ఆలోచించాలా. కేవలం హిందువులనే ఎందుకు ఇలాగ టార్గెట్ చేస్తున్నారు? ప్రపంచంలో కేవలం భారతదేశంలోనే హిందువులు ఉన్నాం. ఇక్కడ కూడా వీరికి అన్యాయం జరిగితే ఇంకా మనకు ఎక్కడా స్థానం లేదు. మనమందరం ఈ విషయంలో మేల్కొనే అవసరం ఎంతైనా ఉంది. నాకు తెలిసి చరిత్రలో పూర్వం మత మార్పిడి కోసము బావుల్లో బీఫ్ని కలిపి ఆ నీళ్లు తాగినటువంటి వ్యక్తులందరినీ మీరు బీఫ్ నీళ్లు తాగి అపవిత్రమయ్యారు కాబట్టి మీరందరూ మా మతంలోకి వచ్చాయి అన్నటువంటి చరిత్రలు మనం చదువుకుంటున్నాం. అలాంటి చరిత్ర పాఠాలు గత ప్రభుత్వానికి బాగా వంటబట్టినట్టు ఉన్నందుకే మన దేవాలయ ప్రసాదాల్లో పంది కొవ్వు, అశుద్ధమైన అనేకమైన పదార్థాలు కలిపి మమ్మల్ని అందరినీ భ్రష్టు పట్టించి మా మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచారు. ఇప్పుడు ఉండే ప్రభుత్వం కేవలము ఆ ఒక సాకు చూపి చలి కాచుకోవడం కాదు. మీరు ముస్లిం వక్ఫ్ బోర్డు విషయంలో తలదూర్చినప్పుడు, మీరు క్రైస్తవ మిషనరీల విషయంలో వేలు పెట్టినప్పుడు కేవలం హిందువుల ఆదాయం వచ్చే దేవాలయాలనే ఎందుకు పట్టుకుంటున్నారు? ఇది అన్యాయం కాదా? ఇప్పుడు వెంటనే మీరు పార్టీల రాజకీయ నాయకులను దేవస్థానాల్లో నియమించొద్దు. ఎవరైతే ఆధ్యాత్మికవేత్తలు, స్వామీజీలు ధర్మం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి పనిచేస్తున్నటువంటి మహనీయుల్ని, మహానుభావుల్ని మాత్రమే రాష్ట్రంలో ఉండే అన్ని దేవస్థానాల్లో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలా. దేవస్థాన ఆదాయంలో కానీ, దేవస్థాన కార్యకలాపాల్లో కానీ రాజకీయ నేతల పాపపు చేతులు పెట్టొద్దు అని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.